చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఒక రాజకీయం మాత్రమే చూస్తారు. ఆయన వందీ మార్పులు మాత్రమే ఆయన వ్యాపారాలు ఇంకేముంటే చూసుకుంటాయి. జగన్ గారి పరిస్థితి కూడా, కానీ పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కాదండి. వన్ మ్యాన్, ఒక్కడే పార్టీ పెట్టాడు, ఒక్కడే నించున్నాడు, ఒక్కడే కష్టపడ్డాడు, ఓడిపోయాడు, నిలబడ్డాడు, కలబడ్డాడు, గెలిచాడు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆయన పాలనలో వెలిపెట్టే పరిస్థితి లేదండి. చాలా బేసిక్గా చేసుకుంటూ వెళ్తాం. ఏదో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తామండి, ప్రభుత్వం గురించి కాదు. ఇంతవరకు పంచాయతీరాజ్ శాఖలో ఆయన తీసుకొచ్చే సంస్కరణలు ఎవరు కూడా తీసుకురాలేదు. పార్టీ అయిన తర్వాత ఎంతో కొంతమందికి పార్టీలో ఉన్న వాళ్ళకి కొంత వ్యతిరేకత ఉండొచ్చు. ఆ వ్యతిరేకత అనేది నాలుగు గోళ్ల మధ్య పార్టీ యొక్క కార్యకర్తలు లేక పార్టీ సమావేశంలో మాట్లాడుకోవాల్సిన మాటల్ని మనం మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నామంటే ఇది కేవలం మన వెనక ఎవరో ఉండి, అంతా కూడా ఒకప్పుడు కష్టపడ్డ వాళ్ళే, ప్రస్తుతం కూడా కష్టపడ్డ వాళ్ళే, వాళ్ళని కూడా ఎవరో ప్రలోభానికి లోన్ చేసి తీసుకొచ్చి నిన్న వాళ్ళ చేత చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పటి నుంచి నేను పార్టీతో ట్రావెల్ చేస్తానండి. అప్పటి నుంచి మీరు పేరు చెప్తాను, మీరు మొహమ్మద్, నేను పేరు చెప్తాను. వేములపాటి అజయ్ అనే వ్యక్తి ఈ రోజు నుంచి కాదండి, కొన్ని దశాబ్దాలుగా చిరంజీవి గారి కుటుంబానికి అతను గంగిగోవులు అంటాడండి. గంగిగోవులు అంటాడు. కానీ గంగిగోవులు అంటాడు కూడా వీళ్ళు చేసిన పనులు నచ్చక ఆయన కొత్త సంస్కరణ పార్టీలో తీసుకొచ్చారు. అవన్నీ తప్పులు అంటే ఎలా అండి? అంటే ఒక వ్యక్తి నిస్వార్థంగా నిజాయితీగా పని చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనం పని చేయనప్పుడు ఏం చేస్తామండి? ఖచ్చితంగా ఆ వ్యక్తి మీద రాళ్ళు జల్లడానికి ప్రయత్నిస్తాం. అవన్నీ కూడా పీకప్లో తుఫాన్ లాంటిదే. వాళ్ళని ఎవరో ప్రలోభ పెట్టని అనుకుంటున్నాం, కానీ వాళ్ళు అంతటా వాళ్ళు రాలేదని నా ఉద్దేశం అండి. స్థాయి లేదని చెప్పాను, కానీ అంత కుచిత మనస్తత్వం అయితే వీళ్ళది కాదండి. మాకు అధికారం కావాలి అనే ధోరణిలో ఉన్నారు, కానీ పార్టీని డెవలప్ చేద్దాము, సంస్థాగతంగా వ్యవస్థాగతంగా పార్టీని డెవలప్ చేద్దాము, పార్టీలో కార్యకర్తలు తీసుకొద్దామనే ఆలోచన ఏ నాయకుడికి నాకు తెలిసి లేదండి జిల్లాలో. మన పార్టీలో చాలా మంది నాయకులకి ప్రోటోకాల్ తెలియదు. జనసేన పార్టీలో కూడా క్రమశిక్షణ తరగతులు పెట్టాలి, ప్రోటోకాల్ క్లాసెస్ చెప్పాలి. మేము రాజకీయ నాయకులు అనుకునే వాళ్ళు 90% స్క్రాపే ఉందండి. ఆ స్క్రాప్ని తొందరలోనే నాకు తెలిసి ప్రక్షాళన చేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు త్వరలో వాటి గురించి గట్టి చర్య తీసుకోబోతున్నారండి. వాళ్ళు కేసులు పెట్టి అంత నీచమైన సంస్కృతి, అంత కుంచితమైన మనస్తత్వం అజయ్ గారిది అయితే, అజయ్ గారు అలాంటి కుటుంబం నుంచి అజయ్ గారు రాలేదండి. అంత స్క్రాప్ పార్టీలో మిగిలిపోయింది. అలాంటి వాళ్ళు కొన్ని పనులు పార్టీ స్టాండ్కి లైన్ దాటి చేసే పనులకి ఈయన అడ్డుపడుతున్నారు. ఆ కమిషన్లు అలాంటివి వాళ్ళకి ఆగిపోతున్నాయి. అందుకని ఈయన టార్గెట్ చేశారు అని అనిపిస్తుంది. పార్టీ ఒప్పుకోదు, అజయ్ చేసిన అదే పని అండి. వాళ్ళ తప్పులు తెలిసిపోయాయని చెప్పి కేవలం భయపడి బురజలటం మాత్రమే, కానీ సోషల్ మీడియా అనేది ఎంత ప్రభావం చూపిస్తుందో మీకు తెలిసింది. అలాంటి ఒక రాష్ట్ర నాయకుడి మీద ఆరోపణలు చేశారు. అలాంటి ఆరోపణలు చేసిన వారి మీద ఇక ముందు ఎవరు ఇలా లైన్ దాటకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలని? వీళ్ళకి కష్టపడకుండా పదవులు వచ్చాయి కదా, కష్టపడకుండా వచ్చేదానికి చాలా తేడా ఉంటుంది. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. నా పేరు సందీప్ కొనిదెల. ఏ ఊరండి? కావలి నియోజకవర్గం, నెల్లూరు జిల్లా అండి. జనసేన పార్టీ. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరాల కాలం పూర్తవుతుంది దాదాపుగా. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆయన పాలన ఎలా అనిపిస్తుంది? సార్, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆయన పాలనలో వెలిపెట్టే పరిస్థితి లేదండి. ఎందుకంటే ఆయన శాఖ వరకు ఆయన చాలా జాగ్రత్తగా, చాలా బేసిక్గా చేసుకుంటూ వెళ్తారు. ఏదో మేమేదో జనసేన అని కాదండి. మీరు ఇతర పార్టీలు అడిగినా, కూటమి లేని పార్టీలు అడిగినా కానీ మీకు ఇదే ఆన్సర్ వస్తుందని నా ఒక అభిప్రాయం. ఎందుకంటే రీసెంట్గా నేను కొంతమందితో ఇష్టాగోషి చర్చలో మాట్లాడుతూ కొంతమంది అడిగి ఎలా ఉందా పవన్ కళ్యాణ్ గారి పాలన, ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తామండి, ప్రభుత్వం గురించి కాదు. పవన్ కళ్యాణ్ గారి పాలన, పవన్ కళ్యాణ్ గారి శాఖ ఆయన చేస్తున్నవి అయితే చాలా బేసిక్గా ఉన్నాయి. ఇంతవరకు పంచాయతీరాజ్ శాఖలో ఆయన తీసుకొచ్చే సంస్కరణలు ఎవరు కూడా తీసుకురాలేదు. ఇంతవరకు ఆయన రిలీజ్ చేసిన ఫండ్స్ కూడా పంచాయతీరాజ్ శాఖ ఎవరు రిలీజ్ చేసేంతవరకు పంచాయతీ శాఖని చాలా మంది మినిస్టర్గా చేస్తున్నారు. ఆ శాఖకి ఆయన చేస్తున్నది నా భూతో నా భవిష్యత్తు ఉందని చాలా మంది కూటమిలో లేని పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు చెప్పిన విషయం అండి. ఇది నా అభిప్రాయం కాదు. నెల్లూరులో పార్టీ పరిస్థితి ఎలా ఉందనుకో సార్, ప్రతి జిల్లాలో పార్టీ పరిస్థితి బాగానే ఉంది. కాకపోతే పార్టీ అయిన తర్వాత, అది జనసేన కావచ్చు, ఇంకో XYZ పార్టీ కావచ్చు, పార్టీ అయిన తర్వాత ఎంతో కొంతమందికి పార్టీలో ఉన్న వాళ్ళకి కొంత వ్యతిరేకత ఉండొచ్చు. ఆ వ్యతిరేకత అనేది నాలుగు గోళ్ల మధ్య పార్టీ యొక్క కార్యకర్తలు లేక పార్టీ సమావేశంలో మాట్లాడుకోవాల్సిన మాటల్ని మనం మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నామంటే ఇది కేవలం మన వెనక ఎవరో ఉండి తెలియని శక్తి నడిపడమే, కానీ ఇంకోటి కాదండి. వీళ్ళెవరు కూడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ పార్టీకి సంబంధం అనుకోవడం లేదండి. వీళ్ళంతా కూడా ఒకప్పుడు కష్టపడ్డ వాళ్ళే, ప్రస్తుతం కూడా కష్టపడ్డ వాళ్ళే. నలిశెట్టి శ్రీధరన్ కానీ, అలానే
మన సూలూరుపేట ప్రవీణ్ గారు కానీ అలహరి సుధాకర్ గారి గురించి మాట్లాడే స్థాయి నాకు లేదండి. ఆయన గురించి నేను మాట్లాడటం మొదలు పెడితే బాగోదు. వీళ్ళిద్దరు కూడా పార్టీ కోసం చాలా కష్టపడ్డారు, బాగా చేసుకుంటూ వచ్చారు, ఇప్పుడు కూడా కష్టపడుతున్నారు. కానీ వాళ్ళను కూడా ఎవరో ప్రలోభానికి లోన్ చేసి తీసుకొచ్చి నిన్న వాళ్ళ చేత మాట్లాడకూడని మాట్లాడొచ్చారని నా అభిప్రాయం అండి. నా అభిప్రాయం కూడా, ఎందుకంటే పర్సనల్గా నాకు ప్రవీణ్ గారు తెలుసు, నిలశెట్టి శ్రీధరన్ తెలుసు కాబట్టి వాళ్ళ మనస్తత్వం చాలా మంచిదండి. పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఏదో తెలియని శక్తి ప్రలోభ పెట్టడం వల్ల వాళ్ళు ప్రలోభానికి లోనయ్యి నిన్న మొన్న జరిగిన సంఘటనలో వాళ్ళు అలా ప్రవర్తించారండి. అంతకంటే ఇంకోటి కాదు. ఎవరి మీద అయితే ఆరోపణలు చేశారో అతను, ఆ నాయకుడైన అతను పార్టీ మీద అభిమానంతో, మెగా ఫ్యామిలీ మీద అభిమానంతో ఎప్పటి నుంచో సర్వీస్ చేస్తూ ఉన్నారు. అయితే ఆయన ఏ అధికారం ఆశించి రాలేదు, ఎక్కడా కూడా పోటీ చేసే తత్వం కాదు. కానీ అలాంటి వ్యక్తికి పార్టీని డెవలప్ చేయాలనే ఉంటుంది. కానీ నేను మీకు ఒక విషయం చెప్తాను. నేను రాజకీయాల్లో 2002 నుంచి ఉన్నా అండి. అంటే నేను చదువుకునే రోజుల్లో కూడా నేను స్టూడెంట్ లీడర్గా చేస్తున్నాను. నేను ఒక జాతీయ పార్టీకి పార్లమెంటరీ ప్రెసిడెంట్గా చేస్తున్నాను, స్టూడెంట్ లీడర్గా. ఆ తర్వాత చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పటి నుంచి నేను పార్టీతో ట్రావెల్ చేస్తున్నాను అండి. అప్పటి నుంచి మీరు పేరు చెప్తాను, మీరు మొహమాటం, నేను పేరు చెప్తాను. వేములపాటి అజయ్ గారు. వేములపాటి అజయ్ అనే వ్యక్తి ఈ రోజు నుంచి కాదండి, కొన్ని దశాబ్దాలుగా చిరంజీవి గారి కుటుంబానికి, నాగబాబు గారి స్నేహితులు, పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితమైన మనిషి. ఒక వ్యక్తికి నమ్మి బాధ్యత అప్పగిస్తున్నా అంటే వాళ్ళకి ఎంతో తెలిసేగా నమ్మి బాధ్యత ఎవరు. అండ్ మోర్ ఓవర్ ఇది తీసి పక్కన పెట్టేస్తే వేములపాటి అజయ్ గారి గురించి నేను చెప్తాను. ప్రజారాజ్యం పార్టీలో ఈ రోజు సోకాలని చెప్పుకున్న లీడర్లు ఎవరు కూడా ఆ రోజు లేని టైంలో నేను అజయ్ గారిని పర్సనల్ ప్రజారాజ్యం పార్టీ అప్పటి నుంచి చూస్తున్నాను అండి. కారణం ఏంటంటే మా పెద్దనాన్న గారు మువ్వల నారాయణ గారు ఉండేవాడండి. ఆయన కూడా ప్రజారాజ్యంలో కావాలి టికెట్ ఆశించారు. రీసెంట్గా మొన్న జరిగిన మన ఎలక్షన్స్లో కూడా వాళ్ళ అబ్బాయి కూడా జనసేన టికెట్, మువ్వల రవీంద్ర గారు, ఆయన హైకోర్టు అడ్వకేట్ అండి, ఆయన కూడా టికెట్ ఆశించారు. పవన్ కళ్యాణ్ గారు సూచనల మేరకు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశ సూచనల మేరకు దాని గురించి ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడలేదండి, వాళ్ళు ఆశించారండి. మా జర్నీ ఇలా నేను వేములపాటి అజయ్ గారిని 2008 నుంచి చూస్తున్నాను అండి రాజకీయ పరంగా. అతను గంగిగోవులు అంటాడు. కానీ గంగిగోవులు అంటాడు కూడా పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నప్పుడు కొన్నిసార్లు అతను కూడా గంగిగోవుడు ఏమవుతుందంటే, గదిలో పెట్టి కొట్టిన, మనం సింపుల్ అండి, పిల్లిని గంగిగోవు లాంటి మనిషిని ప్రతిసారి ఏదో ఒక రాయిసుకొని కొడుతూ ఉంటే కొమ్ములతో పొడుస్తుంది. వీళ్ళు చేసిన పనులు నచ్చక ఆయన కొత్త సంస్కరణ పార్టీలో తీసుకొచ్చారు. అయినా తప్పులు అంటే ఎలా అండి? ఇప్పుడు మిగతా వాళ్ళంతా బాగుండి పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నప్పుడు, పార్టీని భ్రష్టు పట్టించే పనులు చేయనప్పుడు ఎందుకంటే ఆయన కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటారు. తప్పు మనలో ఉంది కాబట్టి అజయ్ ఆయన యాక్చువల్లీ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అండి. ఆయనకి ఏం చేయాలో అజయ్ గారికి చాలా బాగా తెలుసు అండి. ఎందుకంటే వయసులో కానీ, ఎక్స్పీరియన్స్ పరంగా కానీ, చదువు పరంగా కూడా చాలా మందికి లేని స్థాయి ఆయనకు ఉందండి. ఆయన మీదే ప్రధానంగా ఈ ఆరోపణలు చేయడానికి వెనకాల ఆయన అంటే గిట్టని వారు అవనివ్వండి. అంటే ఈ గతంలో చూసుకుంటే మేము బయట పబ్లిక్ దగ్గర ఒపీనియన్ కానీ, కొంతమంది కార్యకర్తల దగ్గర ఒపీనియన్ తీసుకున్నప్పుడు, గతంలో మేము సమస్యలు చెప్పాలంటే పార్టీ గేటు దాకా కూడా వెళ్ళేవాళ్ళం కాదు. ఈ రోజున ఆయన అజయ్ గారు అనే అతను వచ్చిన తర్వాత మా సమస్యలు డైరెక్ట్గా కొన్ని కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళటం, ఆ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అనేవి ఎక్కువగా వినపండి కార్యకర్తల నుంచి. అంటే అందువల్ల వీళ్ళు అజయ్ గారిని స్పెషల్గా టార్గెట్ చేశారనుకోవచ్చా? అంటే ఒక వ్యక్తి నిస్వార్థంగా నిజాయితీగా పని చేసుకుంటూ వెళ్ళినప్పుడు, మనం పని చేయనప్పుడు ఏం చేస్తామండి? ఖచ్చితంగా ఆ వ్యక్తి మీద రాళ్ళు జల్లడానికి ప్రయత్నిస్తాం. కారణం ఏంటంటే అజయ్ గారు కొన్ని కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ సంస్కరణలు వీళ్ళకి నచ్చకపోవచ్చు. వీళ్ళకి నచ్చకపోవడం కాదు, ఇప్పుడు నాకు నచ్చినప్పుడు నేనేం చేస్తాను, నాకు నచ్చినట్టు నేను మాట్లాడతాను. ఇప్పుడు వరకు జరిగిందంటే, ఇప్పుడు వరకు మీరు చూస్తుంది నిన్న మొన్న సంఘటనలు అయితే మీడియా ముందుకు వచ్చి పార్టీ వాళ్ళు మాట్లాడే పార్టీ స్టాండ్ దాటి అవన్నీ కూడా పీకప్లో తుఫాన్ లాంటిదే. వాళ్ళని ఎవరో ప్రలోభ పెట్టారని అనుకుంటున్నాం, కానీ వాళ్ళు అంతటా వాళ్ళు రాలేదని నా ఉద్దేశం అండి. ఎందుకంటే నాకు అక్కడ కూర్చున్న వాళ్ళు మెజారిటీ ఆఫ్ పీపుల్ నాకు పర్సనల్గా తెలుసు. అంటే ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 7 POCలు మాట్లాడారు అంటే దీని వెనకాల ఎవరో కీలకమైన వ్యక్తే పార్టీలో ఉండి అజయ్ గారు అవనివ్వండి వీళ్ళ అంటే పడని వాళ్ళే చేపించారని కొంతమంది అంటున్నారు. నేను ఖచ్చితంగా చెప్పాను కదా మీకు ఇందాక, నిలశెట్టి శ్రీధరన్ కానీ, ప్రవీణ్ గారు వాళ్ళు నాకు చాలా అత్యంత సన్నిహితులు అండి, నాకు చాలా పర్సనల్గా తెలిసిన వాళ్ళు. వీళ్ళు కూడా మాట్లాడంటే వీళ్ళు ఖచ్చితంగా ఎవరో ప్రలోభాలు పెట్టారు, ఎవరో ప్రలోభ పెడితేనే వీళ్ళు మాట్లాడారు. లేకపోతే వాళ్ళందరూ వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అంత చెడ్డ వాళ్ళు ఏం కాదండి. ఏదో కారణం ఉంది దీని వెనకాల, బలమైన కారణం. కూటమిలో లేని కొంతమంది వ్యక్తులు, శక్తులు దీన్ని ప్రలోభ పెట్టి వీళ్ళ చేత మాట్లాడిచ్చే నా ఉద్దేశం అండి. వీళ్ళంతటా వీళ్ళు పార్టీ స్టాండ్ దాటి మాట్లాడే అంత స్థాయి లేదని చెప్పాను, కానీ అంత కుచిత మనస్తత్వం అయితే వీళ్ళది కాదండి. నెల్లూరులో జనసేన పార్టీ అభివృద్ధిలోకి రావాలి అనుకుంటే ఏం చేయాలి? పార్టీలో చాలా సంస్కరణలు తీసుకురావాలి, చదువుకున్న వాళ్ళు రావాలి, యువత రావాలి. జనసేన పార్టీ
స్థాపించినప్పటి నుంచి పార్టీలో ఎవరు లేకపోవడం వల్ల కొంతమంది ఆ రోజు లీడర్షిప్గా టర్న్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఈరోజు చూసుకుంటే పార్టీకి ఎటువంటి స్థాయిలో ఉపయోగపడే పరిస్థితులు లేరు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కూడా మాకు అధికారం కావాలి అనే ధోరణిలో ఉన్నారు. కానీ పార్టీని డెవలప్ చేద్దాము, సంస్థాగతంగా వ్యవస్థాగతంగా పార్టీని డెవలప్ చేద్దాము, పార్టీ కార్యకర్తలను డెవలప్ చేద్దాం, పార్టీలో కార్యకర్తలు తీసుకొద్దామనే ఆలోచన ఏ నాయకుడికి నాకు తెలిసి లేదండి జిల్లాలో. అజయ్ గారు వచ్చి అలాంటి సంస్కరణలు తీసుకురావడం వల్లే వీళ్ళని, అంటే అజయ్ గారు అంటే రాష్ట్ర స్థాయి నాయకుడు అండి. ఆయన స్టేట్లో ఎక్కడికి వెళ్ళి పని చేయగల ప్రోటోకాల్ అతనికి ఉంటుంది. ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అని కాదు. మన పార్టీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మన పార్టీలో చాలా మంది నాయకులకి ప్రోటోకాల్ తెలియదు. జనసేన పార్టీలో కూడా క్రమశిక్షణ తరగతులు పెట్టాలి, ప్రోటోకాల్ క్లాసెస్ చెప్పాలి. ఏంటి అని చెప్తే ఇవన్నీ రావండి. ఇవన్నీ రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వీటి మీద దృష్టి సారిస్తారని మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉందండి. ఖచ్చితంగా ఇవన్నీ రాబోయే రోజుల్లో జరిగే సంస్కరణలే అండి. వాళ్ళ ఆరోపణలు చేసిన దానిలో కొంతమంది మీద అన్యాయంగా కేసులు పెట్టడం అవనివ్వండి, కొన్ని కావాలంటే పోస్టులు డబ్బులు అడుగుతున్నారు అని అంటున్నారు. అది ఒక పార్టీ కార్యకర్తగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? కేసులు అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే కేసులు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే కొన్ని పోరాట స్ఫూర్తితో కొన్ని పోరాటాలు చేస్తాము. అవతల గవర్నమెంట్ మనం గవర్నమెంట్లో లేనప్పుడు అవతల గవర్నమెంట్ ఖచ్చితంగా మన మీద కేసులు పెడుతుంది. వాటికి భయపడో లేదా మన స్వార్థం కోసము మన పార్టీ కార్యకర్తల దగ్గర మన డబ్బుడికి తీసుకోవడము ఇవన్నీ చేస్తే మన నాయకుడికి ఎలా అంటే ప్రతి నాయకుడికి ఎంతో కొంత కష్టం ఉంటుంది. రాజకీయం అంటేనే పూలబాట కాదు, ముళ్ళబాట అండి. మనం చెప్పాం కదా, పార్టీ స్థాపించినప్పుడు చాలా మంది స్క్రాప్ అంతా కూడా పార్టీలోకి వచ్చేసింది. ఆ స్క్రాప్ని ప్రక్షాళన చేస్తుంటేనే ఆ స్క్రాప్ ఈరోజు బాధపడుతుంది. మేము నాయకులుగా ఎస్టాబ్లిష్ అయ్యామని. ఈరోజు చాలా మంది రాజకీయ నాయకులు అనుకునే వాళ్ళు 90% స్క్రాపే ఉందండి. ఆ స్క్రాప్ని తొందరలోనే నాకు తెలిసి ప్రక్షాళన చేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు త్వరలో వాటి గురించి గట్టి చర్య తీసుకోబోతున్నారండి. ఇప్పుడు మీకైతే ఇలాంటి ఎప్పుడు మీకు ఎదురవ్వాలా? ఈ డబ్బులు అడగడం కానీ ఇలాంటి అక్రమ కేసులు కానీ, అంటే కావాలని అజయ్ గారికి సంబంధించిన వ్యక్తులే కేసులు పెట్టి ఆ కేసుని మాఫీ చేయాలంటే సమ్ అమౌంట్ అడుగుతున్నారు అన్నట్టుగా ఆరోపణలు చేశారు. అవన్నీ నా దృష్టికి అయితే రాలేదు. అజయ్ గారు ఏమంత చిన్న వ్యక్తి కాదు. ఎందుకంటే అజయ్ గారు వాళ్ళ నాన్నగారు చాలా పెద్ద లాయరు, అన్న పట్టాభిరామ్ గారు చాలా పెద్ద లాయరు. అజయ్ గారు బై హిమ్సెల్ఫ్ ఈజ్ ఎన్ అడ్వకేట్ అండి. వాళ్ళు కేసులు పెట్టి అంత నీచమైన సంస్కృతి, అంత కుంచితమైన మనస్తత్వం అజయ్ గారిది అయితే అజయ్ గారు అలాంటి కుటుంబం నుంచి అజయ్ గారు రాలేదండి. బయట మేము కనుక్కున్న దానిలో చెప్తుంది ఏంటంటే కొంతమందికి అధికారంలోకి వచ్చిన తర్వాత వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు అవనివ్వండి, మీరు అన్నారు చూడండి స్క్రాప్ అని, అంత స్క్రాప్ పార్టీలో మిగిలిపోయింది. అలాంటి వాళ్ళు కొన్ని పనులు పార్టీ స్టాండ్కి లైన్ దాటి చేసే పనులకి ఈయన అడ్డుపడుతున్నారు. ఆ కమిషన్లు అలాంటివి వాళ్ళకి ఆగిపోతున్నాయి. అందుకని ఈయన టార్గెట్ చేశారు అని అనిపిస్తుంది. ఖచ్చితంగా రాష్ట్ర స్థాయి నాయకుడు అయినప్పుడు వాళ్ళకి బి టీం ఒకటి ఉంటుందండి. ఆ బి టీం ఏం చేస్తుందంటే ఏ టీం కంటే పర్ఫెక్ట్గా బి టీం పనిచేస్తుంది. నిజంగా ఫర్ ఎగ్జాంపుల్ కావల్ నియోజకవర్గం అనుకున్నాం. కావల్ నియోజకవర్గంలో కావల్ ఇన్ఛార్జ్ గారు ఏం చేస్తున్నారు, ఆయన ఎలాంటి పనులు చేస్తున్నారు, ఆయన ఏమేం చేస్తున్నారు అనేది ప్రతి ఇన్ఫర్మేషన్ పవన్ కళ్యాణ్ గారి దాకా ఉంటుంది. అలానే అజయ్ గారు కూడా ఉంటుంది. పార్టీ స్టాండ్ దాటి పార్టీ కార్యకర్తలకు కానీ పార్టీకి కానీ నష్టపరిచే చర్యలు ఎవరు చేసినా కానీ, అది నేను కావచ్చు, మీరు కావచ్చు, ఇంకో XYZ కావచ్చు, పార్టీ ఒప్పుకోదు. అజయ్ చేసిన అదే పని అండి. దానివల్ల వాళ్ళ తప్పులు తెలిసిపోయాయని చెప్పి కేవలం భయపడి బురజలటం మాత్రమే కానీ ఇంకోటి కాదు. అలాంటి స్క్రాప్ అవనివ్వండి, మిగిలిన జనసేన కార్యకర్తలు అవనివ్వండి, జనసేన లోకల్ నాయకులు అయినా సరే ఒక రాష్ట్ర నాయకుడి మీద ఆరోపణలు చేయాలి అంటే కొంచెం వెనక ముందు ఆలోచిస్తారు. సోషల్ మీడియా అనేది ఎంత ప్రభావం చూపిస్తుందో మీకు తెలిసిందే. అలాంటి ఒక రాష్ట్ర నాయకుడి మీద ఆరోపణలు చేశారు. అలాంటి ఆరోపణలు చేసిన వారి మీద ఇంకా ముందు ఎవరు ఇలా లైన్ దాటకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇందాక మీకు చెప్పాం కదా, మన పార్టీ జనసేన పార్టీకి కూడా పవన్ కళ్యాణ్ గారు త్వరలో కొన్ని క్రమశిక్షణ తరగతులు పెట్టి ప్రోటోకాల్ క్లాసెస్ చెప్పి ఎవరైతే పార్టీ స్టాండ్ దాటి మాట్లాడతారో వాళ్ళ మీద చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు. ఖచ్చితంగా ఇవన్నీ రాబోయే రోజుల్లో జరిగే సంస్కరణలే అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన చాలా విభాగాలు చూసుకోవాలి. ఆయన పంచాయతీరాజ్ శాఖే కాదు, పార్టీని చూసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, ప్రొఫెషన్ చూసుకోవాలి. ఒక మనిషి ఇన్ని పనులు చేయడం అనేది చాలా కష్టం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఒక రాజకీయం మాత్రమే చూస్తారు. ఆయన వంది మార్పులు మాత్రమే ఆయన వ్యాపారాలు ఇంకేముంటే చూసుకుంటాయి. జగన్ గారి పరిస్థితి కూడా, కానీ పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కాదండి. వన్ మ్యాన్, ఒక్కడే పార్టీ పెట్టాడు, ఒక్కడే నించున్నాడు, ఒక్కడే కష్టపడ్డాడు, ఓడిపోయాడు, నిలబడ్డాడు, కలబడ్డాడు, గెలిచాడు. ఇన్ని చూసుకున్నప్పుడు ఖచ్చితంగా పార్టీలో కొంత లోపాలు ఉంటాయి, కొంత ఓపిక పట్టాలి. అంటే వీళ్ళకి కష్టపడకుండా పదవులు వచ్చాయి కదా, కష్టపడకుండా వచ్చేదానికి చాలా తేడా ఉంటుంది. కష్టపడకుండా వచ్చింది కాబట్టి నొప్పి తెలియకుండా ఏవో మాట్లాడుతున్నారు.
కాకినాడ సర్దికి సంబంధించి రైతులకు సంబంధించి అక్కడ కొన్ని వేల ఎకరాలు వాళ్ళకి తిరిగి ఇచ్చేశారని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎలక్షన్లో హామీ ఇచ్చారు. మేము కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ భూములు మీకు తిరిగి ఇచ్చేస్తామని. ఎటువంటి ఫీజు అనేది లేకుండా తిరిగి ఇవ్వటం. ఈ కాకినాడ సెజ్ అనే విషయం 2004 రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఆ రోజు నుంచి కూడా ఈ సమస్య ఉందండి. పవన్ కళ్యాణ్ గారు 2014 నుంచి 14 ఎలక్షన్స్లో 19 ఎలక్షన్స్లో అలానే మొన్న 24 జరిగిన ఎలక్షన్స్ 24-20 జరిగిన ఎలక్షన్స్లో కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చి అలానే ఆ టైంలో కాకినాడ సెజ్ ప్రాంతం ప్రజలకి ఎవరైతే ఈ మత్స్యకారులు ఉన్నారో వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఒక హామీ ఇచ్చారండి. మొన్న బహిరంగ సభలో కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. పవన్ కళ్యాణ్ వ్యక్తి మాట తప్పని మనవ తప్పని లీడరండి. ఆయన ఏదైతే చెప్పారో అదే చేస్తారు. అండ్ మోర్ ఓవర్ మీరు ఉండొచ్చు, మీరు కొంచెం ప్రజలు ఈ సెజ్ గురించి ఎవరైతే ఉన్నారో ఈ మత్స్యకారులకు ఆయన ఇంకో మాట కూడా చెప్పారు. కొంచెం సమయభావం తీసుకోండి, కొంచెం టైం పడుతుంది చెప్పిన మాట చేయాలంటే నేను చేయకుండా ఖచ్చితంగా చేస్తాను. ఒకవేళ నేను కానీ చేయలేకపోతే పార్టీ రాజకీయాల నుంచి తప్పుకుంటాను, బహిరంగంగా రాజీనామా చేసి వెళ్ళిపోతా అని చెప్పిన ఏకైక రాజకీయ నాయకుడు మన దేశంలో పవన్ కళ్యాణ్ గారు అండి. ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన పాలన గురించి కానీ చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారికి ముందు, పవన్ కళ్యాణ్ గారి తర్వాత, అలానే పంచాయతీ రాజ్ శాఖ కూడా పవన్ కళ్యాణ్ గారికి ముందు, పవన్ కళ్యాణ్ గారి తర్వాత.